నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై లెఫ్టిస్టులు కుట్ర పన్నారా? కొన్ని దశాబ్దాలుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో చొరబడిన వామపక్షాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? గవర్నమెంట్ ఉన్కీ హైతో సిస్టమ్ హమారా హై అనే నానుడిని అనుసరిస్తూ ప్రభుత్వం కమలం పార్టీదే కానీ సిస్టంలో తమకున్న ప్రభావాన్ని ఆధారంగా చేసుకుని అనేక మార్పులు చేస్తున్నారా? వీరి చర్యలతో కాషాయ పార్టీపై సొంత కార్యకర్తల్లోనే తిరుగుబాటు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవల విద్యాశాఖలో యూజీసీ నిబంధనలకు దేశవ్యాప్త నిరసనలను మరవక ముందే ఇప్పుడు ఏకంగా న్యాయ వ్యవస్థతో తలవంపులు తెచ్చే విధంగా విద్యా వ్యవస్థ మరో వివాదాన్ని రేకెత్తించింది. తద్వారా ఏకంగా సుప్రీంకోర్టు బుక్ను బ్యాన్ చేసే స్థాయికి పరిస్థితి తీసుకెళ్లింది. మరి ఇలా ఎందుకు జరుగుతున్నాయి? అసలు వివాదం ఏంటి? ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది? మోదీ ప్రభుత్వం దీన్ని అడ్డుకోవడానికి ఏమేం ప్రయత్నాలు చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో పొందుపరిచింది. న్యాయ వ్యవస్థలో అవినీతి, భారీగా పెండింగ్ కేసులు, లాయర్లు, జడ్జిల కొరతను కూడా అందులో ప్రస్తావించింది. మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర పేరుతో సవరించిన అధ్యాయాన్ని చేర్చింది. గత సంచికల్లో న్యాయ వ్యవస్థ, కోర్టుల పాత్ర వరకే పరిమితం కాగా సోమవారం విడుదల చేసిన నూతన పాఠ్యపుస్తకాల్లో కోర్టుల వ్యవస్థ, న్యాయం ఎంతవరకు అందుతోంది అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. అందులోని ఓ అధ్యాయంలో న్యాయ వ్యవస్థలో అవినీతి, ఆర్థిక బలహీన వర్గాలకు న్యాయం అందించడంలో దాని ప్రభావం గురించి వివరించారు. పెండింగ్ కేసులను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో 81,000 కేసులు, వివిధ హైకోర్టుల్లో 62.4 లక్షలు, జిల్లాలు సబార్డినేట్ కోర్టులో 4.7 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని పుస్తకంలో పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో ఉన్న జవాబుదారీ యంత్రాంగాల గురించి ప్రస్తావించారు. ఈ వ్యవస్థలోని సమస్యలపై సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్ అండ్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, దీని ద్వారా 2017-21 మధ్య 1600 కంప్లైంట్లు అందాయని తెలిపారు. అవినీతి, దుష్ప్రవర్తన న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గత ఏడాది జూలైలో చేసిన ప్రసంగాన్ని కూడా సదరు అధ్యాయంలో పొందుపరిచారు. అయితే ఈ పాఠ్యాంశాన్ని ఎవరు చేర్చారో తెలియదు. ఎన్సీఆర్టీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఈ పని చేసిందా, లేకపోతే తన సొంతంగానే నిర్ణయం తీసుకుందా తెలియదు. ఈ విషయంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ ఉద్దేశం ఇది కాదని చెప్పారు. మోదీకి న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని, తాము న్యాయ వ్యవస్థను ఎక్కడా కించపరిచే ఉద్దేశంతో లేమని చెప్పారు. మరి అలాంటప్పుడు ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ప్రధాన సందేశం. ఏది ఏమైనా ఈ పాఠం గురించి సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సమయంలో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ గౌరవ మర్యాదలను దెబ్బతీసేలా పాఠ్యపుస్తకంలో ఆదాయాన్ని చేర్చడం తమను తీవ్ర నిర్ఘాంతపరిచిందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. దీనికి బాధ్యులెవరో తేల్చాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు అధినేతగా తనపై ఉందని, లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిపారు. వారిని వదిలిపెట్టబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనువెంటనే ఎన్సీఈఆర్టీ ప్రచురించిన 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం విధిస్తూ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అధ్యాయాన్ని చేర్చిన ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ వాల్యూస్ 2 పాఠ్యపుస్తకం ప్రతులన్నిటినీ వెంటనే జప్తు చేయాలని, డిజిటల్ ఫార్మాట్లను కూడా అడ్డుకోవాలని, ఏ రూపంలోనూ వీటిని ముద్రించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వివాదాస్పద పాఠ్యపుస్తకంపై విచారణను సుమోటోగా చేపట్టింది. వివాదాస్పద అధ్యాయంలోని అంశాలను హెడ్లైన్ మార్చడం ద్వారానో లేక మరో రూపంలో లేదా ప్రత్యామ్నాయ విధానాల్లో ప్రచురించాలని ప్రయత్నించినా వ్యాప్తిలోకి తీసుకొచ్చిన కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పాఠ్యాంశాన్ని రూపొందించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని ఆదేశిస్తూ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి సోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం. పాఠ్యపుస్తకంలో ఏ ఏ అంశాలున్నాయో పునః పరిశీలించకుండానే బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా కోర్టును ధిక్కరించేలా ఉందని మండిపడింది. పాఠ్యపుస్తక రూపకల్పన, వివాదాస్పద అధ్యాయం చేర్చడానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, ఎన్సీఈఆర్టీ సమావేశ వివరాలు, బాధ్యులైన కమిటీ సభ్యుల పేర్లు, అర్హతల సమాచారాన్ని అందచేయాలని ఆదేశించింది. పాఠ్యపుస్తకం అంశాన్ని బాధ్యతాయుతంగా సకాలంలో తమ దృష్టికి తెచ్చిన మీడియాకు ధర్మాసనం కృతజ్ఞతలు తెలిపింది. విచారణ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ ఈ ఉదంతానికి బాధ్యులైన వారు ఇకపై ఎన్సీఈఆర్టీతో పాటు ఏ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయబోమని తెలిపారు. తమ మద్దతు న్యాయ వ్యవస్థకేనని అన్నారు. బాధ్యులు ఎవరూ తప్పించుకోలేరని హామీ ఇచ్చారు. అయితే ప్రధాన న్యాయమూర్తి మాత్రం ఈ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చర్యలతో ఎలాంటి ఫలితం ఉండదని అన్నారు. వాళ్ళు ఫస్ట్ బుల్లెట్ను ఫైర్ చేశారని, దీంతో న్యాయ వ్యవస్థకు గాయమైందని, రక్తం కారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ఏదో లోతైన కుట్ర ఉన్నట్లు అనిపిస్తోందని, పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లుందని అభిప్రాయపడ్డారు. సిజేఐ చేసిన వ్యాఖ్యలను బట్టి పరిశీలన చేస్తే ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని మాత్రం అర్థమవుతోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయానికి ఈ పాఠ్యాంశం భిన్నంగా ఉంది. మరోవైపు ఇలాంటి పాఠ్యాంశాన్ని ఒకటి చేర్చుతున్నారన్న విషయం ఎన్సీఈఆర్టీ డైరెక్టర్కు, విద్యాశాఖ కార్యదర్శికి మాత్రమే తెలిసి ప్రభుత్వ పెద్దల దాకా వెళ్ళకపోవడమేంటో ఆశ్చర్యం కలుగుతోంది. సొలిసిటర్ జనరల్ చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నా ఈ విషయంలో బేషరతు క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే కింది స్థాయిలో ఎవరో కుట్ర పన్నినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల యూజీసీ తీసుకువచ్చిన నిబంధనలు సైతం ఇలాగే ఉన్నాయి. దళితులపై దాడులు జరుగుతున్నాయన్న కారణంతో అగ్రవర్ణాలు యూనివర్సిటీలో చదువుకోవాలంటేనే వణికిపోయే స్థాయిలో ఈ నిబంధనలను తీసుకొచ్చారు. పోనీ నిజంగా దాడులు జరుగుతున్నాయా అంటే అదీ లేదు. దేశవ్యాప్తంగా ఇంచుమించు 60 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుంటే అందులో జస్ట్ 300 మందిపై కులపరమైన వివక్షకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. అంటే ఎంత తక్కువ అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా ఈ కఠిన నిబంధనలను తీసుకురావడంతో దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై సొంత బీజేపీ కార్యకర్తలే ప్రభుత్వాన్ని విమర్శించాయి. మొత్తానికి ఈ విషయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇది కమలనాథులకు పెద్ద తలనొప్పిగా మారి ఉండేది. మరి ఇవన్నీ ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఎలా జరుగుతున్నాయా అన్నదే ప్రధాన సందేశం. ఇప్పటికైనా ఈ విషయంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇన్నాళ్ళు జెన్జీ ఉద్యమాలంటూ ప్రభుత్వం బయట నుంచి చేసిన ప్రయత్నాలు ఇకపై లోపలి నుంచి జరిగే అవకాశం ఉంది. అప్పుడు మోదీ ప్రభుత్వానికే ఎసరు వచ్చే అవకాశము లేకపోలేదు.